జిల్లా రాయచోటులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిందో అది ఏది నెరవేర్చకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా చూసుకుంటే డిఎస్సిలో ఎన్నో అక్రమాలు చేస్తూ లంచాలు తీసుకొని స్పోర్ట్స్ కోటాలు అని చెప్పేసి ఒక జీవో విడుదల చేసి పేకాట ఆడేవాళ్ళని కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రజలకు కూడా తెలుపుకుంటూ అలాగే ఆ జీవోని ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వము మనుషుల ప్రాణాలతో అలాగే వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉండదు. ఇలా చూసుకుంటే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు 3,000 రూపాయలు. అది ఇవ్వకపోగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ప్రతి విద్యార్థికి ఇస్తారన్నారో కాలేజీలలో స్కూళ్ళు కట్టలేక వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేరే స్కూళ్ళకి పోతా ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏదైతే ఉండదో అది కూడా విడుదల చేయాలని ఈ విద్యార్థి సంఘాలు వైసీపీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే మన రాయచోటి జిల్లా కేంద్రాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఈరోజు ఉండే జిల్లాని స్పోర్ట్స్ కోటాలో ఉత్తీర్ణులుగా గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. ఎటువంటి అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు, డబ్బు పెడితే డబ్బు చెల్లిస్తే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విషయంపైనే మా పోరాటం. న్యాయం జరగాలి, సిబిఐ విచారణ చేపించాలి. అందులో ఇంకో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు పెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు యూనివర్సిటీలకు కాలేజీలకు వెళ్తే వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సొంతంగా డబ్బులు చెల్లిస్తే కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు లేకపోతే ఏ ఉద్యోగానికి అప్లై చేసుకునే దానికి ఇంకో ఇంకా వేరే విద్యలు అభ్యసించడానికి కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. ఇంకోటి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా హామీ ఇచ్చి వచ్చిండేది ప్రభుత్వం గద్దెనెక్కింది వచ్చేసి నిరుద్యోగ భృతి కల్పిస్తామని. ఆ నిరుద్యోగ భృతి ఇంతవరకు ఒక్కరిని కూడా చెల్లించలేదు. ముఖ్యంగా నిరుద్యోగ ఏపీలో దళితులపై జరుగుతున్న